మనం ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల్ బాకారం జాగీర్ అనే ఒక గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో 2000 లోపు జనాభా ఉంటుంది. కానీ ఈ గ్రామం ఒక పెద్ద విజయాన్ని సాధించింది. 100% అక్షరాస్యతతో 2016లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేత అవార్డు తీసుకున్నది ఈ గ్రామం. ప్రస్తుతం మనం ఆ గ్రామంలో ఉన్నాం. ఒక్కరు చదువుకుంటేనే ఇల్లు బాగుపడుతుంది అన్నప్పుడు ఈ ఊరంతా చదువుకుంది. ఈ ఊరు ఏం అభివృద్ధి చెందింది? సర్పంచ్ ఈ గ్రామ అభివృద్ధిలో ఏ పాత్ర పోషిస్తున్నారు? ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలు రావడంతో ఇక్కడి గ్రామ ప్రజలు ఎలాంటి సర్పంచ్ని ఎన్నుకోబోతున్నారు? ఆ గ్రామ ప్రజలు మనతో ఉన్నారు, చర్చిద్దాం. ముందు మాజీ సర్పంచ్తో మాట్లాడదాం. సార్, మీ పేరు? సుధాకర్ యాదవ్. అందరికీ చదువు చెప్పాలని ఎందుకు అనిపించింది మీకు? మా గ్రామాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కేవీ రమణాచారి గారు దత్తత తీసుకోవడం జరిగింది. ఆయన ఫస్ట్ ఏంటంటే ముందు అన్ని కార్యక్రమాల కన్నా ముందు గ్రామంలో అందరికీ చదువు రావాలనే కాన్సెప్టు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కేవీ రమణాచారి గారి ఆలోచన ఇది. ఆయన ఆలోచన ప్రకారం మేమందరం గ్రామస్తులందరం యువజన సంఘాలు, మహిళా సంఘాలు అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి స్వచ్ఛంద సంస్థలు కూడా సహకరించడం జరిగింది. మామూలుగా ఈ ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఊళ్ళలో ఉన్న వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. కొందరు వాళ్ళ కుటుంబంలో ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ బతుకుదేరేందో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళందరినీ ఒక దగ్గరకు చేర్చి వాళ్ళకి మళ్ళీ నేర్పించాలంటే వాళ్ళంతా సహకరించరా? ప్రజలు, పెద్ద మనుషులందరూ కూడా సహకరించారు. యువజన సంఘాల సహకారం ఉంది. పాఠశాల ఇప్పుడు జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్ కావచ్చు, ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టరు, అదేవిధంగా గ్రామంలో ఉన్న అన్ని యువజన సంఘాలు కూడా సహకరించడం జరిగింది. ఈ వృద్ధులు, ముసలోళ్ళు మాకెందుకు ఇప్పుడు చదవని లేదా? ఏమనలేదు. అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరనే ఒక వాలంటీర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈచ్ వన్ టీచ్ 10 అని. దాంతో మేము 100 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం జరిగింది. ఇదే కదా రాష్ట్రపతి అవార్డు మీరు తీసుకున్నది? ఇదే అండి. అంటే 100కు 100% చదువుకున్న గ్రామాలకు రాష్ట్రపతి ఈ అవార్డు ఇచ్చారు. ఈ మన రాష్ట్రంలో ఈ ఊరికి ఈ అవార్డు వచ్చింది. ఈ గ్రామంలో మొత్తం చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళు, ఈ ఊర్లో బ్రతికున్న ప్రతి ఒక్కరూ చదువుకున్నారు. కనీసం వాళ్ళ పేర్లు, వాళ్ళ ప్రభుత్వ కార్యాలయాల పేర్లు, వాళ్ళ ఇంటిల పేర్లు, తర్వాత వాళ్ళు ఎక్కడ బయటికి వెళ్ళినప్పుడు బస్ నెంబర్లు, ఆ బస్సులు ఎక్కడ వెళ్తాయి, కనీస పరిజ్ఞానాన్ని ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళు తెలుసుకున్నారు. ఇంకా మనతో చాలామంది ఈ గ్రామస్తులు ఉన్నారు. మీరు గ్రామస్తులుగా ఈ అందరూ చదువుకోవాలి, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, జీవితం అయిపోయింది. ఆల్మోస్ట్ 35-40 అయిపోతే అయిపోయింది, ఇంకా ఇంకేముంది లైఫ్ అనుకునే టైం ఇది. అట్లాంటిది ముసలి వాళ్ళందరికీ మళ్ళీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ టైం తీసుకొని వాళ్ళందరికీ చదువు చెప్పాలి అనుకున్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? చాలా బాగుంటుంది అందరు. ఎందుకంటే ఇక్కడ బస్ స్టాప్లలో ఉన్నప్పుడు బస్సు ఇక్కడ వస్తున్నారు అడగడం అనేది ఉంటుంటుంది. బస్ స్టాప్లో ఈ బస్సు ఎక్కడ పోతుంది, ఈ బస్సు ఎక్కడ పోతుంది అని అందరినీ అడుగుతుంటారు. ఇట్లా కనీసం చదువుకుంటే మనం మినిమం మనం ఇక్కడ బస్సుకి ఎక్కడ వెళ్ళాలన్నప్పుడు మనం చూసి చదువుకొని ఎక్కొచ్చు కదా అన్న ఆలోచన వాళ్ళలో కల్పించినాం. ఆ కల్పించినందుకు సరే అని వాళ్ళందరూ ముందుకు వచ్చి ఈ ప్రగతి సాధించడం జరిగింది. ఇట్లా ఒక్కొక్కరికి ఎన్ని రోజులు పట్టింది చదువు నేర్పడానికి? 100 డేస్లో కంప్లీట్ చేసినాం. ఏ టైంలో అయిపోయారు వాళ్ళకు? ఈవినింగ్ టైంలో అండి. పనంతా అయిపోయి ఇంటికి వచ్చినాక తర్వాత వంట చేసుకున్న తర్వాత డైలీ 1 అవర్ అట్లా చేసేవారు. ఏం చేసుకుంటారండి ఈ ఊళ్ళో ఎక్కువగా? దేని మీద డిపెండ్ అయి ఉంటారు గ్రామ ప్రజలు? వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉంటారు. అంటే హైదరాబాద్కు చాలా దగ్గర, నియరెస్ట్ ప్లేస్ ఆల్మోస్ట్ 30-35 కిలోమీటర్ దూరంలో ఉన్నాం మనం హైదరాబాద్ నుంచి. హైదరాబాద్కు జాబులు చేసేవాళ్ళు ఇక్కడ నుంచి పోతూ ఉంటారా? ఇక్కడ గ్రామంలో ఉండే ప్రజలు మెయిన్ వృత్తి ఏంటి? యువకులు మాత్రం హైదరాబాద్ వెళ్ళి జాబులు చేస్తారు, ప్రైవేట్ జాబులు కానీ, షాపులలో కానీ, ఇంకొంతమంది బిజినెస్లు చేస్తారు. డైలీ మాత్రం 50% హైదరాబాద్ వెళ్తారు మా గ్రామం నుండి యువకులు. వ్యవసాయం బాగుంటుంది ఇక్కడ? వ్యవసాయం బాగుంటుంది. పెద్ద ఏజీలందరూ వ్యవసాయం చేస్తారు. మీరేం చెప్తారు? మీ గ్రామంలో 100% అక్షరాస్యత ఉంది, అందరూ చదువుకున్నారు, ప్రతి ఒక్కరు. బహుశా మీ ఇంట్లో కూడా పెద్ద వయసు వాళ్ళందరూ చదువుకుని ఉండొచ్చు. ఇప్పుడు కనీసం వాళ్ళు మినిమం పరిజ్ఞానం చదువుకొని ఉండొచ్చు. ఇప్పుడు ఏమంటారు వాళ్ళు? ఏమంటారు అంటే ఇప్పుడు బయట వెళ్ళాలంటే, దూర ప్రాంతాలకు ఎక్కడైనా వెళ్ళాలంటే బస్సు సౌకర్యం, బస్సు ఎక్కడ వెళ్తుంది ఏందనేది తెలియదు. ఇప్పుడు ఇలాంటి నేర్చుకొని ఇక్కడ దూరం వెళ్ళాలన్నా కానీ బస్సు నంబర్ కానీ ఏది కానీ సౌకర్యం ఎవరిని అడగకుండా వాళ్ళంతా వాళ్ళ పరిజ్ఞానంతో ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కొద్దిగా 100% నేర్చుకున్నారు అన్నట్టు. నేర్చుకుని కంటిన్యూ చేస్తున్నారా, లేకపోతే ఏదో ఒక అవార్డు కోసం 100 రోజులు చదువుకున్నాం, 100 రోజులు అయిపోయింది అవార్డు కోసం అని కాదు, వాళ్ళు ముందుకు వెళ్ళాలంటే పరిజ్ఞానం కావాలి కంపల్సరీ. ముందుకు వెళ్ళాలంటే చదువు రావాలి కంపల్సరీ. చదువు ఉంటేనే ముందుకు వెళ్తారు.
ఇప్పుడు వేరే విలేజ్లకు కానీ ఏదైనా టూర్ కానీ ఎక్కడ వెళ్ళినా ఎవరిని అడగకుండా వాళ్ళ సొంత తెలివితోటి ముందుకు వెళ్ళాలనేది వాళ్ళు నేర్చుకున్నారు అన్నట్టు. ఇప్పుడు మీ డెవలప్మెంట్ విషయంలో మీ ఊరికి మిగతా గ్రామాలకు తేడా అంటే ఏంది, ఏం చెప్తారు? అయితే మనం ఇప్పుడు చాలా మటుకు వేలిముద్రలు వేసేది మన దగ్గర. మనం 100 రోజులు చేసినాం చూడండి. అది అవార్డు కోసం అని కాదు, మామూలుగా చదువుకున్నారు, ఒక నాలెడ్జ్ అనేది వచ్చింది అందరికీ. అవార్డు వస్తుందని అనుకోలేదు ఎవ్వరు, అట్లా అనమాట. దాన్ని చేసారు. మిగతా గ్రామాలు కూడా ఆదర్శం అయిపోయింది. బాకారం లారీ 100 days స్టేట్ లెవెల్లో ఇలా అంతా తెలిసిపోయింది అన్నమాట. అరే మనం కూడా వేరే విలేజ్ కూడా అంటారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం, ఇట్లా మనం కూడా చేయాలని చాలామందికి ఆతృత ఉన్నది. ఎక్కువ కూరగాయలు పండిస్తారు మన దగ్గర, మార్కెట్ తీసుకెళ్తారు. వాళ్ళు కూడా చెప్తున్నారు, బజార్లో పోయినాక బాకారం లేక మన ఊర్లో కూడా కావాలి ఇట్లా అని అనుకుంటున్నారు అందరు. ఇట్లా అభివృద్ధి విషయంలో వేరే ఊరితో పోలిస్తే మీ ఊరు ఆదర్శంగా ఉందని ఎట్లా చెప్తారు? అంటే అంతా చదువుకున్న ఉన్నారు కదా, అభివృద్ధి ఎట్లా ఉంది? అభివృద్ధి అంటే చాలా బాగున్నది. ఈ రోడ్స్ కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి ఉందన్నమాట. ప్రతిరోజు ఈవినింగ్ టైము అక్కడ మన సాక్షర భారత్ బిల్డింగ్లో పెద్ద మనుషులకు చదివించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు సైన్ చేయడము ఏ బ్యాంకులో పోయినా ఎక్కడ పోయినా సైన్ అనేది కామన్ అయిపోయింది. మనం ఏదో ఏలు ముద్ర పెడితే ఒక అవమానంగా ఇదవుతామని చెప్పి అందరు మనుషులకు తీసుకుపోయి చెప్పడం జరిగింది. దాన్ని కూడా పెద్దలు గ్రహించి ప్రతి ఒక్కరు మేమెందుకు చదువుకోవద్దన్న ఉద్దేశంతో దానికి తోడుగా యువకులు కానీ సంఘాలు కానీ ఈ మహిళా వాలంటీర్లు కానీ చాలా కష్టపడ్డారు. కష్టపడడానికి 100% సక్సెస్ మాకు జరిగింది. 10 ఏళ్ళ కిందటికి ఇప్పటికి మీ గ్రామం అభివృద్ధి ఏం అభివృద్ధి సాధించింది మీరు? 10 ఏళ్ళ కంటే నాకన్నా ముందు వెంకటరెడ్డి గారు అని చేశారు. అభివృద్ధి అనేది ఆయనతో మా ఊర్లో సీసీ రోడ్లు కానీ అలాంటివి కొనసాగినాయి. దాని తర్వాత మేము వచ్చి ఒక గ్రామ పంచాయతీ లేకుండా మా విలేజ్కి ఫస్ట్ టైం మేము ఒక గ్రామ పంచాయతీ కట్టించినాం, స్కూల్ బిల్డింగ్లు కట్టించినాం, కాంపౌండ్ వాళ్ళు అలాంటివి కొన్ని చేసినాం. దాని తర్వాత ఇంకా కొత్త మార్పు ఏందనేది ఉంటే ఈ సాక్షర భారత్ ఒకటి, కొన్ని అక్కడక్కడ మన చూశారుగా చెట్లు నాటించడం కానీ నీట్నెస్ పరిశుభ్రత కాపాడడం, ఈ కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నందుకు మాకు ఈ ప్రభుత్వం గుర్తించి మాకు ఈ అవార్డు దక్కింది. అక్షరాస్యత విషయంలో మీ ఊరికి అవార్డు వచ్చింది. ఇంకా స్వచ్ఛ భారత్ ఇలాంటి చాలా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, నేషనల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవి కూడా ఫాలో అవుతారా, ఓన్లీ అక్షరాస్యత వరకేనా? చేస్తాం. ఇప్పుడు మా అభ్యర్థి రాఘవరెడ్డి గారు ఉన్నారు కదా, మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఆయన అలానే కొనసాగిస్తూ ఇంకా ఎన్నో అవార్డులు కానీ ఇంకేమున్నా కానీ సాధిస్తాడని నేను ఆశిస్తున్నాను. అంటే మా గ్రామం విషయానికి వస్తే ఇప్పుడు గతంలో కన్నా ఇప్పటికీ చాలా డెవలప్మెంట్ అయింది. ఒక విలేజ్కి ఈ విలేజ్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ విలేజ్లో ఎక్కువ మటుకు ఆధ్యాత్మికంగా జనాలు చాలా వరకు ఉంటారు. వాడలో ఒక విధమైన ఆధ్యాత్మికమైన ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది వారానికి ఒకసారి. అటువంటి దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళను ఇన్స్పైర్ చేశాము. ఇన్స్పైర్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి చదువుకుందామన్న పట్టుదలతో ఈ 100 గతంలో చాలా రోజుల నుంచి చదువుతూ ఉన్నారు. ఈ 100 రోజుల్లో ఇక కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో ఆ 100 రోజులను పట్టుకొని కంప్లీట్ చేశారనమాట. ఎలక్షన్స్ వచ్చినాయి, ఆల్మోస్ట్ ఇక్కడ సర్పంచ్ ఎంతమంది ఉన్నారు పోటీలో అభ్యర్థులు? పోటీలో ఒక 4 ఉన్నారు. కానీ మెయిన్గా అయితే ఇద్దరే మా టేక్ ఆఫర్గా పోటీ నడుస్తూ ఉంది. అది మనతో పోటీ చేసే అభ్యర్థి ఉన్నారు. సార్ మీ పేరు? రాఘవరెడ్డి, కొత్తపల్లి రాఘవరెడ్డి. చదువుకున్న గ్రామం కాబట్టి ఇక్కడ చాలా వివేకవంతం చైతన్యవంతమైన ఓటర్లు ఖచ్చితంగా ఉంటారు ఈ గ్రామంలో. మీరు ఏమి హామీ ఇస్తున్నారు వాళ్ళకు? ఇప్పటివరకు జరిగింది ఏంటి, ఇంకా రేపు చేయాల్సినవి ఏమి ఉన్నాయి? పబ్లిక్ ఏదైనా కానీ వాళ్ళ సహకారం, ఇప్పుడు ఎవరైతే మాజీ సర్పంచులు కానీ ఇప్పుడు రమణాచారి గారు కానీ వాళ్ళతో పాటు అందరు సలహాలు సూచనలు తీసుకొని ఏదైనా వాళ్ళతో చూసి చేద్దామని చెప్పి ఆలోచన. ఏమన్నా అడుగుతున్నారా ప్రజలు, మా ఊరికి ఇది కావాలి, మా ఊర్లో చేయాలని? ప్రజలు ఏమంటారు, సీసీ రోడ్లు కానీ కొన్ని అండర్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ సాల్వ్ చేద్దామని ఆలోచన. ఎట్లా ఉంది సార్ మీ ఊర్లో సర్పంచ్ రాజకీయం? సర్పంచ్ రాజకీయము అంటే మా దగ్గర వచ్చేసి ఇప్పుడు మా విలేజ్లో ఏకపక్షంగా రాఘవరెడ్డికే ఎక్కువ శాతము ప్రజలు మొగ్గు చూపుతున్నారు. మేజర్గా గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి, ప్రజలకు అవి ఎట్లా సాల్వ్ అవుతాయి అనుకుంటున్నారు? గ్రామంలో ఉన్న సమస్యలు అంటే వాళ్ళకి ఏముంటాయి, తాగడానికి నీళ్లు ముఖ్యము, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, రోడ్లు సాపు ఉండాలి, వాళ్ళకి ఆరోగ్యంగా ఉండేటట్టు, కరెంటు, ఇటువంటి దాంట్ల మీద మేజర్గా దృష్టి సారించాలి. వాళ్ళకు కావాల్సినవి సకాలంలో వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ కూడా ఎంబడే స్పందించే వ్యక్తి ఉండాలి, అందుబాటులో ఉండాలి. అవన్నీ లక్షణాలన్నీ రాఘవరెడ్డిలోనే ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. ఈ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆల్రెడీ 4 క్యాండిడేట్లు పోటీలో ఉన్నారు, ఇద్దరి మధ్య తీవ్ర పోటీ ఉందని చెప్తున్నారు, ప్రధానమైన అభ్యర్థులు అని చెప్తున్నారు. ఈ ఘర్షణలు లేకపోతే ఈ టీంలు
టీమ్గా విడిపోతారు. ఇట్లా అభ్యర్థులు 4 ఉన్నప్పుడు 4 వైపులు విడిపోవచ్చు. ఇట్లాంటి టీంలు ఎంతవరకు రాజకీయాల వరకే లిమిటా, లేకపోతే మళ్ళీ ఇది నెక్స్ట్ అభివృద్ధి కూడా, లేకపోతే నెక్స్ట్ మీరు పెట్టుకునే లక్ష్యం మీద ఏమైనా ప్రభావం చూపిస్తారా? అయితే ఇది ఎలక్షన్ వరకు అయితే ఖచ్చితంగా టీములు ఉంటాయి. ఎలక్షన్ తర్వాత అందరు మళ్ళీ ఫ్రెండ్స్గానే ఉంటారు. ప్రస్తుతం 30 తర్వాత అయిపోయిందంటే మళ్ళీ కామన్గా అందరు ఫ్రెండ్సే ఉంటారు. ఇంతకుముందు ఇప్పుడు వెంకటరెడ్డి దగ్గర వెంకటరెడ్డి అందరం కలిసి ఉన్నాము. ఇప్పుడు రాఘవరెడ్డి క్యాండిడేట్ అయ్యాను కాబట్టి డివైడ్ అయ్యాము. అందుకు మళ్ళీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఎవరు గెలిచినా ఓకే, మళ్ళీ గ్రామ అభివృద్ధిలో మేము పాల్గొంటూ ఉంటాం. మీ ఊరిని ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి మిగతా ఊర్లు అంటే? మంచి ఎడ్యుకేషన్ నాయకుని ఎన్నుకున్నాము. మేము అందరం కలిసికట్టుగా ఉండి ఈ నాయకుడు మాకు కావాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చినాము. ఆయన నిలబెట్టుకుని గెలిపించుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో అంటే ఎడ్యుకేషన్ పరంగా ఊర్లో వెనుకబడి ఉన్నారు కాబట్టి దీన్ని ప్రతి మనిషికి అక్షరం అనేది అవసరం కాబట్టి ఆ అక్షరాన్ని ప్రతి మనిషికి ఇన్వాల్వ్మెంట్ చేసి ఆడపిల్లలు కానీ ఎవరికి ఆడపిల్లలు కానీ లేకపోతే మగ పిల్లలు కొంత చదువుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి ఒక ఏకం చేసి వాళ్ళకి చదువు నేర్పించి దాన్ని 100% అక్షరసాధిత చేస్తుంది. కాబట్టి మనకు ఆ ఆలోచనతో అందరూ ఊరు ప్రతి యూత్ కానీ మనకు ఆ రెస్పాన్స్ తోటి మనకు అవార్డు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. మనతో మొన్న వరకు సర్పంచ్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. సార్ మీ పేరు? బద్దుల సుధాకర్ యాదవ్. మొన్నదాకా సర్పంచ్గా పనిచేశాను. ఈ అందరినీ చదివించాలి, గ్రామంలో అందరికీ చదువు రావాలి, చదువు చెప్పించాలి అనే ఐడియా ఎట్లా వచ్చింది మీకు? ముఖ్యంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా మేము రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కేవి రమణాచారి గారిని మా ఊరును దత్తత తీసుకోమని అడగగానే ఆయన స్పందించి మీ ఊరును దత్తత తీసుకుంటామని మా ఊరికి వచ్చి మా ఊరును పరిశీలించి గ్రామంలో ఉన్న సమస్యల గురించి తెలుసుకొని, గ్రామంలో అక్షరాస్యత గురించి తెలుసుకున్న తర్వాత గ్రామ సమస్యల గురించి తెలుసుకొని ఫస్ట్ కార్యక్రమం ఏంటంటే విద్య వస్తే అన్ని మనకు ప్రజలందరూ కూడా ప్రతి విషయంలో చైతన్యవంతమవుతారు కాబట్టి వాళ్ళకు ముందు మనం విద్యను తీసుకుందామని చెప్పేసి విద్యను తీసుకొని దాంతోపాటు మిగతా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను కూడా మెడికల్ క్యాంపులు కావచ్చు ఇవన్నీ తీసుకోవడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కేవి రమణాచారి గారు. ఎట్లా జనాల నుంచి ఎట్లా రెస్పాండ్ వచ్చింది? ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు అన్నారు మీ ఊరంతా కూడా. అందరూ వ్యవసాయాలకు పోయి సాయంత్రం వస్తారు, అలసిపోయి ఉంటారు. వాళ్ళందరికీ చదువు చెప్పిద్దామంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారు? ఫస్ట్ కొంచెం విముఖతతోనే ఉన్నారు. తర్వాత ఏంటంటే వాళ్ళు ఫస్ట్ మేము మా గ్రామంలో ఉన్న చదువుకున్న విద్యార్థులు కావచ్చు, ఇంటర్ ఆ పైన చదువులు చదువుకున్న యువతి యువకులను మేము ముందు కలెక్ట్ చేసుకొని వాళ్ళందరినీ మన గ్రామాన్ని ముందు అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా మన ఊరును దీన్ని సాధిద్దామని చెప్పేసి చెప్తే యువజన సంఘాలు కావచ్చు, యువకులు అందరూ కూడా మాకు సహకరించడం జరిగింది. ఈచ్ వన్ టీచ్ 10 అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడం జరిగినది. దానికి ఏంటంటే విజయం స్వచ్ఛంద సేవా సంస్థ డాక్టర్ ఎంఎస్ గౌడ్ గారు దీనికి పూర్తిగా ఆర్థికపరమైన పరంగా డబ్బులను మాకు ఇచ్చేయడం జరిగింది. మేము కూడా కొన్ని డబ్బులు ఇచ్చేసి మేము స్వచ్ఛందంగా ముందుకొచ్చి మన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు రమణాచారి గారు కూడా దీనికి చేయూతనివ్వడం వల్లనే ఆర్థికంగా అందరు కలిసి చేయడం వల్లనే మేము ఈ 100% కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించాము. మీరు ఏం తేడా గమనించారు సార్ వాళ్ళ వ్యవహారంలో కానీ, లేకపోతే వాళ్ళు అటు ఇటు వెళ్తూ వస్తున్నప్పుడు కానీ? చదువుకున్న తర్వాత చదువు లేనప్పుడు ఏమీ ఉండదు. చదువు లేనప్పుడు వాళ్ళకి ఏం అర్థం కాదు, మీరేం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, ప్రభుత్వ పథకాల గురించి అర్థం కాదు, మీ గ్రామంలో ఏమవుతుందో వాళ్ళకి తెలియదు. కానీ చదువుకున్న తర్వాత వాళ్ళకి అంతో ఇంతో అవగాహన ఉంటుంది ఖచ్చితంగా ప్రభుత్వ కార్యక్రమాల మీద కానీ మీరు చెప్పే అంశాల మీద. వాళ్ళ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? వాళ్ళు ఏం మార్పు గమనించింది మీరు? వాళ్ళ ద్వారా నిజంగా అంతకన్నా ముందు ఉన్న పరిస్థితికి తర్వాత నేను సర్పంచ్ అయినాక ఈ కార్యక్రమాలు తీసుకున్న తర్వాత గ్రామంలో ప్రతి ప్రభుత్వ కార్యక్రమాల పట్ల వాళ్ళ స్పందన ఎట్లంటే ముందుకొచ్చి ప్రతిదీ తెలుసుకోవడం జరిగింది. వాళ్ళే స్వయంగా వెళ్ళి బ్యాంకులలో అకౌంట్లు తెరవడం కావచ్చు, ఇంకెన్నో సమస్యలు ఉన్నాయి. బ్యాంకులు మొన్న మధ్యనే ఒక బ్యాంకులో చిన్న తేడాలు జరుగుతూ కూడా అందులో మా గ్రామస్తులను నష్టపోవడం జరిగింది. దాంట్లో కూడా ఏంటంటే ఈ చదువుకోవడం వల్ల వాళ్ళని నిలదీయడం జరిగింది. అదే బ్యాంకు ముందు ధర్నా చేయడం జరిగింది. మా డబ్బులు మేము నేసినాం, మా డబ్బులు ఎక్కడ పోయినాయి అది తెలియకుండానే అందులో ఇది జరిగింది. ఒక క్యాషియర్ మోసం చేయడం జరిగింది. దాన్ని వీళ్ళు పసిగట్టి అతన్ని బ్యాంకు ముందరనే ధర్నా చేయడం జరిగింది. చదువుకోవడం వల్ల వాస్తవాలు తెలుసుకున్నారు. అదేవిధంగా బస్సులకు రావడం పోవడం కావచ్చు, ఇంకా మిగతా విషయాలు కూడా బ్యాంకు లావాదేవీలే కాకుండా ఆర్థికపరమైన లావాదేవీల్లో కూడా వాళ్ళు మహిళలు వృద్ధులు ముందుకొచ్చి వాస్తవాలు తెలుసుకోవడం జరిగింది. మీరు ఏమేం చేశారు సార్ ఊళ్ళో అభివృద్ధి పనులు?
ఊర్లో నేను మహిళలకు అక్షరాస్యత కార్యక్రమంతో పాటు టైలరింగ్ ప్రోగ్రాం మహిళలకు పెట్టి ఒక 100-150 మందికి పైననే మనము ఈ టైలరింగ్ ప్రోగ్రాం చేయించడం జరిగింది. సర్టిఫికెట్ కోర్స్ అది అలీప్ స్వచ్ఛంద సంస్థ, అది కూడా రమణాచార్య సారే తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే విజయం సంస్థ వాళ్ళు శానిటరీ యూనిట్ను నెలకొల్పారు. అదేవిధంగా అపార్డు ద్వారా కూడా మేము చాలా కార్యక్రమాలు తీసుకొని మహిళలకు పచ్చళ్ళ కార్యక్రమం కావచ్చు, ఈ మన మామూలుగా ఇండ్లలో వాడుకునే ఇప్పుడు డిటర్జెంట్ సోప్స్ కావచ్చు, లిక్విడ్ ఇవి ఉంటాయి టాయిలెట్స్కి సంబంధించి అన్నీ కూడా వీళ్ళు బట్టలు ఉతికేవి డిటర్జెంట్ పౌడర్స్ ఇవన్నిటిని కూడా వాళ్ళ ఇండ్లలోనే ఇప్పుడు యూజ్ చేసుకొని జరుగుతుంది. ఈ గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు ఉన్నారు. ఈ 100 days ఎడ్యుకేషన్ సిస్టంలో ఆ ప్రోగ్రాంలో భాగంగా వీళ్ళంతా కూడా కనీసం వాళ్ళ పేరు రాయడం, మిగతా ఎక్కడైనా తెలుగు బోర్డులు ఉంటే చదవడం అలాంటివి కొన్ని నేర్చుకున్నారు. వాళ్ళతో మనం మాట్లాడదాం. పెద్దమ్మ, ఏం పేరు నీ పేరు? నా పేరు అనంతమ్మ. అనంతమ్మ, నీ పేరు నువ్వు రాసుకుంటావు, చదువుకున్నావు. ఆయనత ఏం గమనించిన వాళ్ళు చేంజ్ మీరు చదివిన తర్వాత? ఫస్ట్ ఏం జరిగిందంటే నేను చాలా మందిని అబ్జర్వ్ చేయడం జరిగింది. వాళ్ళకు ఊరు పేరు అంటూ రాదు. ఒక మహిళ వాళ్ళ సొంత బిడ్డ పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత ఆమె ఏం చేసిందంటే డిన్నర్కి వెళ్తా ఉన్నాం, తనతో పాటు నేను కూడా వెళ్ళడం జరిగింది. ఆ విలేజ్ పేరు రాజాపూర్. ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు రోడ్డు పైన వెళ్తున్నప్పుడు వర్షం చాలా తగిలిందండి. ఆ బోర్డును చూసి మన ఊరు అనే లెసన్ ఉంది ఫస్ట్ పాఠంలో. మన ఊర్లో లాస్ట్ రా అక్షరాన్ని చూసి ఆమె రా అని గుర్తుపట్టి రాజాపూర్ అనే విషయం అక్కడ నేర్చుకుంది. ఇంకోటి వాళ్ళకు వంట వస్తువులతో కానీ గింజలతో కానీ రాళ్ళు వ్యవసాయ పొలాల్లో కూడా వాళ్ళు చదువు నేర్చుకోవడం జరిగింది. నేను చదివిపించిన నా ఆటకు చదివిపించిన ముసలోళ్ళను అందరినీ పిల్లలు మా మనమరాళ్ళు చదివిపించారు, చెప్పినా చదివిపించారు. నేను కూడా చదివిన, నేను ఆటకు పాస్ అయింది. నేను కూడా రాసిన, నా పేరు నాకు వస్తుంది. బస్సులో అన్నీ తెలుస్తున్నాయి, అన్నీ రాస్తున్నాను. ఇప్పుడు ఆ ఓటుకు ఎవరు వాడరు అంటే అందరూ వాడుతున్నారు. ఈ తెలంగాణకి వాడుతున్నారు, కాంగ్రెస్కి వాడుతున్నారు. ఇప్పుడేమి ఇబ్బంది లేదు, గుర్తుపడతావు అంతా. సరే, మీ చుట్టాలు ఉంటారు కదా వేరే వేరే ఊళ్ళో, నీ ఏజ్ గుట్టోళ్ళు, వాళ్ళకి రాదు, నీకు వచ్చు చదువు అంతేనా? వచ్చాను. నేను రాసిన, నాకు ఆడపట్టుకున్న వాళ్ళు అంతా వాళ్ళే రాపించిన, నా మనవరాలు రాపించారు. నేను కూడా నేర్చుకున్నాను. చదువుకున్నారా? దేంట్లో చదువుకున్నాను. నేను కూడా బస్సు నంబర్ తెలుసు, నాకు తెలుసు, మా ఇంటి వాళ్ళ పేర్లు రాస్తాను. నేను ఇక నన్ను పోవాలంటే నా బస్సులు నాకు తెలుసు, బస్సులో నంబర్ గుర్తు పట్టుకుంటా పోతా. ఎవరైనా అడిగేది ఏం లేదు. పేపర్ చదువుతావా? పేపర్ రాదు, చదవని పేపర్ వరకు రాలేదు అంతవరకు. కానీ ఇట్లా పేర్ల వరకు, బస్సు నంబర్ వరకు, ఫోన్ నంబర్ వరకు తెలుసు. ఆలోచన మారిందా? చదువుకున్నాక ఆలోచన మారిందా మీలో కూడా? మారింది, కొంచెం ఆలోచన మారింది. అప్పుడు ఏంటంటే గిది మాకెందుకు అన్నట్టు ఉందరు. ఇప్పుడు గిది చేస్తే గిట్ల అవుతుంది కానీ చదువులో కొంచెం మారిండ్రు. మా వేజోళ్ళు మాకు అది పెద్దోళ్ళు అయినా మారిర్రు, మంచిగానే చదువుకుర్రు, మంచిగానే వచ్చింది. అప్పుడు ఇప్పుడు కూడా కొంచెం వచ్చిన వాళ్ళకి వస్తున్నారు, ఆనందలోకి వస్తలేదు అంతే. ఈ పెద్ద మనుషుల ఆలోచన వలన. ఊరికి ఎవరు బాగా పనికొస్తారు అన్ని గుర్తుపట్టేసా ఓటు, లేకపోతే ఇంతకుముందు లాగానే మళ్ళీ వచ్చి వాళ్ళు చెప్పాల్సిందేనా? ఏం లేదు, మేము మా ఇష్టం వచ్చి మేము నలుగురిని ఆలోచిస్తాము. ఏ మంచి ఎక్తి అయినోడు, ఏ మంచి ఊరికి పని చేస్తాడు, ఈ మంచిని ఎన్నుకునాలి, ఈ మంచికి వెయ్యాలని మేము ఆలోచిస్తాం. మాతో పాటు ఇంకా నలుగురిని చేస్తాం కూడా మేము. ఈ మంచికి ఇట్లా మనకు మంచిగా ఉంటాడు, ఈ పని చేస్తాడు, ఈ మంచికి వెయ్యాలి, వీళ్ళకి వేస్తామని మేము మాట్లాడుకొని వేస్తాం. ఎవరో చెప్పిన మాటలు విన్నాం, మంది మస్తుగా చెప్తారు. అయినోళ్ళు కానోళ్ళు అందరూ వచ్చి చెప్తారు, వాళ్ళ మాట విన్నాము. మా ఇష్టం వచ్చి మాకు నచ్చిన మంచికే మేము వేస్తాం. ఇది బాకారం గ్రామం స్పెషల్. ఒక మహిళ చదువుకుంటే ఒక ఇల్లు బాగుపడుతుంది, కానీ ఆ ఊర్లో ఉన్న మహిళలు, ఊర్లో ఉన్న జనమంతా చదువుకుంటే గ్రామమే అభివృద్ధి బాటలో పరుగులు పెడుతుందని చెప్పడానికి ఈ బాకారం గ్రామం ఒక ఉదాహరణ మాత్రమే. ఈ గ్రామం అందుకే రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది.